ఓం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే యౌపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. కేన ఉపనిషత్ మనన కార్యక్రమాలు పునఃప్రారంభం చేసుకుంటున్నాం. మనకు పూజనీయులు శ్రీ రాళ్లపల్లి గురువు గారు మనకు విశేషంగా చక్కగా శంకర భాష్య సహితంగా కేనోపనిషత్తుని బోధిస్తున్న విషయం మనందరికీ సువిదితమే. ఆయన గారు చెప్పినటువంటి విషయాలను మరింత పటిష్టం చేసుకోవడానికి శంకర భాష్యాన్ని ఆధారంగా చేసుకుని మనము ఈ మనన కార్యక్రమాలు సమర్పించుకుంటూ వారికి మన కృతజ్ఞతాపూర్వక వందనములు తెలుపుకుంటున్నాము. ఈ సమీక్షలలో ముఖ్యంగా మన దగ్గర ఉన్న పుస్తకము లేకపోతే నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి PDF ఫైల్ ద్వారా శంకర భాష్యాన్ని చూడడము ఒకటి. శంకరుల వారికి భాష్యానికి తెలుగు చేత తత్వవిధానంద స్వామి వారు చేసినటువంటి తెలుగు అనువాదము చూడడము. అదే కాకుండా తత్వవిధానంద స్వామి వారు 55 వీడియోలుగా కేనోపనిషత్తుని ప్రవచించి ఉన్నారు ఆంగ్లంలో. ఆ 55 వీడియోలను ఒక్కొక్క దానిని అవసరాన్ని బట్టి చూస్తున్నాము. ఈనాటి అంశాలు 29, 30, 31, 32 4.5 గంటల పైచిలుకు ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు మనకు చర్చనీయ అంశాలు. ఇది కాకుండా పరమార్థానంద, పరమార్థము ఉంది కదా, అలాగే పరమార్థ ఆనంద అని చెన్నైలో ఉంటారు. చాలా ప్రఖ్యాతమైనటువంటి టీచరు స్వామీజీ. ఆయన వ్రాసినటువంటి కేనోపనిషత్తు కూడా భాష్యాన్ని మనం చూస్తున్నాం. శంకర భాష్యాన్ని వారు అంటారు, కానీ ఏంటంటే వారి పంథ వేరుగా ఉంటుంది. ఇది కాకుండా చిన్నయ్య స్వామి వారు రాసినటువంటి పుస్తకం, ఇంకా 2-3 ఆంగ్ల పుస్తకాలలో నుంచి సంగ్రహం చేసి వారి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ వారు ప్రస్తావించినటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు నరసింహమూర్తి మాస్టర్ సజెస్ట్ చేసినట్టుగా నేను షేర్ చేస్తాను, స్క్రీన్ చూస్తూ ఉండండి. కేనోపనిషత్తు 4 అధ్యాయాలుగా ఉంటుంది. మొదటి అధ్యాయం మనం అధ్యయనం చేసుకున్నాము. అమ్మాయి గారు ఇప్పుడు మనకి నాగరత్నం గారు శాంతి మంత్రం చదివారు. మంత్రాలకు ఒక్కటి చదువుతాను. ప్రథమాధ్యాయంలో చూడండి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కౌదేవో యునక్తి అని ప్రశ్న, శిష్యుడు గారి ప్రశ్న. అప్పుడు గురుగారు ఏమన్నారు? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహవాచం కౌ ప్రాణస్య ప్రాణః చక్షుష్య చక్షుర్ అతిముత్తమః
ధీరాః ప్రేత్యాస్మల్లోకాద్ అమృతా భవంతి. ఆయన కౌ ప్రాణస్య ప్రాణ అంటే ఈయన సౌ ప్రాణస్య ప్రాణ అంటూ సమాధానం చెప్పారు. నత్ర చక్షుర్గచ్చతి నవాక్ గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతత్ అనుశిష్యాత్. ఇప్పుడు వస్తోంది మహావాక్యం. ఏమిటా మహావాక్యం? అది అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధి. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అథి. ఇతి సుశ్రుమ పూర్వేషాం ఏనస్తత్ వ్యచక్షిరే యద్వాచానభ్యుదితం येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. మరొక మహావాక్యం అది. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తర్వాత నేదం యదిదముపాసతే. మొదటి ఖండంలో 3 మహావాక్యాలు ఉన్నాయి. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఈ 2-3 వాక్యాలు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అన్నది 5 మార్లు ఇంప్రెస్ చేసి చెప్పారు. యన్మనసా న మనుతే యేనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యశ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ ప్రాణేన న ప్రాణతి యేన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఉపనిషత్తు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ 3 చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మనము 2వ ఖండంలోకి వచ్చాము. ఆ 2వ ఖండంలో శంకరుల సంబంధ భాష్యం అని ఉంటుంది. మొదటి ఖండానికి 2వ ఖండానికి సంబంధాన్ని చెప్తున్నటువంటి సంబంధ భాష్యం దగ్గర ఆరంభం చేస్తాం. అందరికీ మ్యూట్ చేస్తున్నాను. తర్వాత క్లాస్ అయిన తర్వాత అన్మ్యూట్ చేసుకోవచ్చు. అథ ద్వితీయ ఖండః పదభాష్యం, శంకరుల సంబంధ భాష్యం. ఏవం హేయోపాదేయ విపరీతత్వం ఆత్మా బ్రహ్మ ఇది ప్రత్యాయితః శిష్యః. హేయము ఉపాదేయం, విదితమవుతే హేయం, అవిదితమవుతే ఉపాదేయం. హేయోపాయపాదేయ విపరీతం, హేయ ఉపాదేయములకు విపరీతమైనటువంటి బ్రహ్మత్వం ఆత్మ బ్రహ్మ ఇది ప్రత్యాయితః శిష్యః. ప్రత్యాయితః అంటే బోధించబడిన. ఆత్మ ఈ విధముగా విడిచిపెట్టదగినది కాదు, పట్టుకునదగినది కాదు. ఆ ఆత్మ నీవే, ఆ ఆత్మ నీవే, ఆత్మయే బ్రహ్మ అని
ప్రత్యాయిత శిష్య, బోధించబడిన శిష్యుడు. ఏమంటనుకుంటాడు? ఓహో, నేనే బ్రహ్మ అయిపోయాను, ఇంకేముంది, నాకు బ్రహ్మం తెలిసిపోయింది అనుకుంటాడు. అహం ఏవ బ్రహ్మ ఇది సుష్టు వేదాహం, నేను బ్రహ్మను తెలుసుకున్నాను, బ్రహ్మ నాకు బాగా తెలిసిపోయింది, సుష్టు అంటే బాగా బ్రహ్మజ్ఞానం విషయం నాకు బాగా అర్థమైపోయింది అని తలంచరాదు. ఇది మా గృహిణీయాత్, ఏ శిష్యుడు ఆ మొదటి ఖండం విన్న తరువాత బ్రహ్మ తెలిసిపోయిందని అనుకోకూడదు. ఇది ఆశయాత్, ఆ విధమైనటువంటి ఆశ నిమిత్తంగా ఆచార్యుల వారు శిష్య బుద్ధి విచాలనార్థం యది ఇత్యాది మంత్ర, శిష్యుని తలక బుద్ధిని కుదిపి చూచారు అన్నారు. ఎందుకు కుదిపి చూచారు అంటే, ఒకవేళ వీడు బ్రహ్మ తెలిసిపోయింది అనేటటువంటి భావనలో ఉంటాడేమో అని ఒకసారి కదిపారు. ఈ కదపడాన్నే స్థూణ నిఖనన న్యాయం. నిఖనన ఏమిటి? స్థూణ నిఖననం అంటే ఒక రాట పాతాము, ఆ పాతినటువంటి రాట ఏమో బలంగా ఉందా లేదా, తట్టుకుంటుందా లేదా అని చెప్పి ఒకసారి కదిపి చూస్తాం. అలా శిష్యుణ్ణి కదిపారు. పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, నన్ను ఇష్టాయేవ సువేదాహం ఇది నిశ్చిత ప్రతిపత్తి, ఏమి తెలుసుకున్నాను బాగా అంటే మంచిదే కదా అన్నారు వాళ్ళు. అంటే గురుగారు అంటున్నారు, సిద్ధాంతం సత్యం యథార్థమే, ఇష్ట నిశ్చిత ప్రతిపత్తి, నిశ్చితమైన జ్ఞానము అభీష్టమే. ఏ శిష్యునికైనా చెప్పిన విషయం బాగా బోధపడింది అంటే చాలా మంచిదే కదా అన్నారు. నహి సువేద అహం ఇది, కానీ నేను బ్రహ్మను బాగా తెలిసినాను అనేది నా హి, కానీ కాదు, నేను బ్రహ్మను బాగా తెలిసినాను, ఐ నో బ్రహ్మన్ వెల్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇట్ ఈస్ నాట్ టెనబుల్ ఇన్ వేదాంత. వేదాంతంలో ఆ మాటకు అర్థము లేదు, అది జల్పం అవుతుంది. నాకు బాగా బ్రహ్మ తెలిసిపోయింది అంటే అది జల్పము అంటారు దాన్ని. అదే అలా చెప్పకూడదని, యది వేద్యం వస్తు విషయీ భవతి తత్సుష్టు వేదితుం శక్యం. ఎందుకంటే తెలియదగిన వస్తువు జ్ఞానమునందు విషయం అవుతుందో అది బాగా తెలియడానికి శక్యం అవుతుంది. ఎదురుగుండా ఒక రోజా పువ్వు ఉన్నది, ఇది రోజా పువ్వు, రోజా జ్ఞానము, ఫ్లవర్ జ్ఞానము క్లియర్గా తెలిసిపోతుంది. అలా చేయడానికి అవకాశం. కానీ తగులబెట్టే అగ్ని తగులబడే దానిని బాగా తగులబెట్టినట్లు, కానీ అగ్ని తన స్వరూపంనే తగులబెట్టలేదు. అదే చెప్తున్నారు శంకరులు, దాహ్యం ఇవ దగ్ధుం అగ్నేహి దగ్ధు నతు అగ్నే స్వరూపం ఏవ, తనను తను దహించుకోలేదు కదా, జలము తనను తను తడుపుకోలేదు కదా, జలము ఇంకొక దాన్ని తడిపజేస్తుంది కదా. సర్వస్య హి వేదితు స్వాత్మ బ్రహ్మ ఇది సర్వ వేదాంతానం సునిశ్చిత అర్థ. ఏంటంటున్నారు? సర్వమును తెలియవాని స్వరూపము బ్రహ్మ అని ఉపనిషత్తులన్నింటికీ బాగా నిర్ధారితమైనటువంటి తాత్పర్యం. సర్వస్య హి వేదితు స్వ ఆత్మ బ్రహ్మ ఇది సర్వ వేదాంతానం సునిశ్చిత అర్థ. సర్వమును తెలియవాని స్వరూపమే బ్రహ్మ అని ఉపనిషత్తులన్నిటికీ తాత్పర్యం. ఈ ఉపనిషత్తులో కూడా శ్రోత్రస్య శ్రోత్రం అంటూ ప్రశ్న జవాబులు చెప్పుట ద్వారా ఇహచ తత్యేవ, అదే విషయాన్ని సంస్కృతంలో చదువుకుందాం. ఈ పక్కకి ప్రతిపాదితం ప్రశ్న ప్రతివచన ఓక్త్య. ప్రతివచనము ప్రశ్నోత్తర రూపంలో ఇక్కడే ప్రతిపాదించబడినది. ఏదైతే వాక్కుచే ప్రకాశింపజేయబడదో అని కూడా పరబ్రహ్మయే విశేష రూపముగా నిర్ధారించబడినది. ఏమిటి చెప్పారు? శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాదయ యద్వాచానభ్యుదితం ఇది చ విశేషతః అవధారితం. ముందేం చెప్పారు? 5 శ్లోకాల్లో శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనం, అలా వరాసగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అంతఃకరణానికి చెప్పేశారు. తర్వాత ఏమో మనసు చేత వెళ్ళదు, బుద్ధి చేత వెళ్ళదు, మాటల చేత వెళ్ళదు, కన్ను చేత వెళ్ళదు అంటూ యద్వాచానభ్యుదితం అంటూ మరొక మళ్ళీ యాడ్ చేశారు. ఈ విధంగా బ్రహ్మ అనేటటువంటిది ఇంద్రియ గోచరము కాదు, మనసుకు లభ్యము కాదు. ఇట్ కెనాట్ బి ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ కెనాట్ బి ఎ నోమాట్, ఇట్ కెనాట్ బి ఏ పర్సెప్షన్, కన్సెప్షన్, ఇంటలెక్షన్. Perception is by the indriyas, conception by the mind, and intellection by the buddhi. Brahma is
not an object of perception, not an object of conception, not an object of intellection అంటూ చెప్పారు. ఇతిచ విశేషత అవధారితం. ఈ విధముగా బ్రహ్మవేత్తలచే విశేష రూపంగా బ్రహ్మ నిర్ధారించబడింది. మరియు బ్రహ్మవేత్తలచే నిశ్చితమైనటువంటి గురు శిష్య పరంపరా ప్రాప్తమైన ఆగమము. వాట్ ఈజ్ ఆగమము? ఆగమము, నిగమము. ఆగమము అంటే వేదము అనొచ్చు, ఫార్ములా అని చెప్పవచ్చు. వేదములలో కొన్ని ఆగమ సూత్రాలు ఉంటాయి. ఆగమ సూత్రాలు అంటే ఫార్మ్యులే ఆఫ్ ది వేదాస్. ఈ ఆగమ ఫార్ములా కూడా అదే చెప్పింది, మా గురువుల నుంచి వచ్చింది. ఏన తత్ వ్యాచచక్షిరే అన్నారు వాళ్ళు. ఏమిటి వ్యాచచక్షిరే గురువులు? అన్యదేవ తద్ విదితాత్ అథో అవిదితాత్ అధి. ఇది మనకి మహావాక్యం, మొదటి మహావాక్యం ఇక్కడ వచ్చినట్టు. అది అన్యత్యేవ తత్ విదితాత్, విదితము కన్నా అది వేరు. అథో అవిదితాత్ అధి, అవిదితము కన్నా వేరు. అది అవిదితము కన్నా పైన, లేక ఇట్ ట్రాన్సెండ్స్ అవిదితం. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ విదితం. ఇట్ ఈస్ నాట్ విదితం, ఇట్ ట్రాన్సెండ్స్ అవిదితం అంటారు. ఆయన వచ్చినది అథో అన్న మాటకి ఏంటంటే అవిదితాత్ అధి అని ఉంది కదా, ఈ అధి అన్నదానికి మనకి తత్వవిధానంద వారు ట్రాన్సెండ్స్ అంటే ఇట్ ఈస్ బియాండ్, దానికన్నా మీదన ఉన్నది అని అర్థంలో చెప్తారు. అది తెలిసిన దానికంటే వేరే మరియు తెలియని దానికంటే అతీతము. అదే అతీతమే ట్రాన్సెండ్స్. అన్యత్ ఏవ తత్ విదితాత్, తెలిసిన దానికంటే వేరే. మరియు అథో అంటే మరియు, అండ్ అవిదితాత్ తెలియని దానికంటే అధి అతీతము, ట్రాన్సెండ్స్ అని చెప్పినటువంటి ఒక ముఖ్యమైన బాంబెల్ లాంటి మహావాక్యం. దీనివల్ల ఏంటైంది? దిస్ ఇస్ కాల్డ్ ది టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా, మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అంటే అలా ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది వేదాంత ఈజ్ హియర్. వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్? మనం ఏమనుకుంటాము సాధారణంగా, నాకు ఇప్పుడు బ్రహ్మ తెలియదు, నేను గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన నాకు శ్రవణము చేయిస్తారు, పుస్తకాలు ఇస్తారు, చదివేసుకుంటాను, మననం చేసేసుకుంటాను. మననం చేసుకుంటే నాకు తెలిసిపోతుంది. ఇదే కదా వస్తు జ్ఞానం అంతా అలాగే ఉంటుంది కదా. తెలియని విషయమును తెలుసుకునే తర్వాత తెలియనిదల్లా తెలిసినది అయిపోతుంది. బ్రహ్మ కూడా అలాగే అయిపోతుంది అనే భావనతో ఉంటాడు కాబట్టి అది ఇక్కడ పనికి రాదురా ఆ పద్ధతి. నువ్వు ఎంత చదివినా ఎంత మననం చేసినా కూడా ఇది ఆ విధముగా తెలియవచ్చే వస్తువు కాదు, తెలియబడనిది కాదు, తెలిసినది కాదు అని చెప్పారు. శృతి ఈ విధముగా ప్రతిపాదించబడిన విషయమును బ్రహ్మ విషయము కాదు అని మరల తెలిసిన వారికి తెలియబడలేదు, తెలియని వారికి తెలియబడలేదు అని ఉపసంహారము చేయగలదు. ఇక్కడ ఏం చెప్తుందంటే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అన్నతో ఈ డిస్కషన్ అయిపోతుంది. 2:3 వస్తుంది ఆ మంత్రం. అవిజ్ఞాతం విజానతాం, తెలిసిన వారికి తెలియబడలేదు. విజ్ఞాతం అవిజానతాం, తెలియని వారికి తెలియబడినది అంటూ ఉపసంహారం. ముందు ఏం చేస్తారంటే ప్రతిదీ ముందు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ముందు ప్రపోజ్ చేస్తారు, అంటే ఒక సింపుల్ అబ్స్ట్రాక్ట్ లా రాస్తారు. రాసిన తర్వాత దాన్ని బాగా విస్తరిస్తారు, విస్తరించిన తర్వాత దాన్ని ఉపసంహారం చేస్తారు. ఈ ఉపసంహారం చేసినప్పుడు ఈ మంత్రంతో ఉపసంహరిస్తున్నారు అంటూ చెప్పారు అక్కడ. సరే, ఇది 2-3కు వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. తస్మాత్ యుక్తం ఏవ శిష్యస్య సువేదయతి బుద్ధిం నిరాకర్తుం. ఈ విధంగా ఉండటంలో ఇంత డిస్కషన్ ఉండడం వల్ల ఒకసారి వాడిని ఊపి చూడడం న్యాయమే. నేను బాగా తెలుసుకున్నాను అని ఒకవేళ శిష్యుడు అనుకుంటే వాడిని త్రోసిపుచ్చి ఆ బాగా తెలుసుకున్నాను అది ఇక్కడ కుదరదురా బాబు అంటూ మరొక శిష్యుడు అలా అనలేదు. ఒకవేళ అంటే ఇది మన్యసే అంటే త్రోసిపుచ్చడం యుక్తియుక్తమే. నహి వేదిత వేదితు వేదితం శక్య అగ్ని దగ్ధు ఇవ దగ్ధుం అగ్ని. కాల్చే అగ్నికి అగ్నియే కాల్చబడేది ఒకట అసంభవం.
అంటే అగ్ని ఇంకొక దాన్ని దగ్ధం చేస్తుంది, కానీ తనను తను దగ్ధం చేసుకోలేదు. ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటారు, కానీ ప్లే గ్రౌండ్ ఆడుకోలేదు. నీరుని దేన్నైనా తడిపేస్తుంది, కానీ దానిని అది తడపలేదు. సో ఈ విధంగా రకరకాల ఎగ్జాంపుల్స్. అదే విధంగా తెలియవానిని తెలియట శక్యం కాదు. హూ ఇస్ ద నోయర్, హీ కెనాట్ బి నోయింగ్ హిమ్సెల్ఫ్. ఏదైనా వస్తువు అంటే గులాబీ పువ్వు జ్ఞానము ఒకటి తెలిసింది, ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ తెలిసింది, తెలుసుకునేవాడు ఉన్నాడు. ఆ తెలుసుకునేవాడిని తెలుసుకోవడం మళ్ళీ వాడికే సాధ్యం. అదే ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ కంటే భిన్నంగా ఉండి తనకంటే భిన్నముగా ఉన్న బ్రహ్మను తెలుసుకునేవాడు తెలియవాడు లేనే లేడు. బ్రహ్మ కంటే వేరుగా ఉండాలి, తనకంటే వేరుగా భిన్నంగా ఉన్నటువంటి బ్రహ్మ వేరే ఉండాలి, తను వేరే ఉండాలి. అటువంటి రెండు ఉన్నప్పుడు ఓహో ఇది బ్రహ్మము, ఇది నేను బ్రహ్మను తెలుసుకున్నాను. ఓహో ఇది రోజా పువ్వు, ఇది నేను రోజా పువ్వును తెలుసుకున్నాను అన్నట్టుగా తెలియడం అవ్వదు. ఇదే బృహదారణ్యకంలో ఇది గుర్రము లేకపోతే ఏనుగు ఆవు ఇలా వాటిని చూపించినట్టు చూపించవయ్యా అన్నాడు. అక్కడ ప్రశ్న వేస్తే యజ్ఞవల్కురు వారు చెప్పారు, అలా వీలవదన మహాత్మా, అది ఆ విధముగా ఆబ్జెక్టిఫై చేసి చూపించే వస్తువు కాదు. నచ అన్యో వేదిత బ్రహ్మణ అస్తి యస్య వేద్యం అన్యత్ స్యాత్ బ్రహ్మ నా అన్యతతో విజ్ఞాతృ. అదే బృహదారణ్యకం తీసుకొచ్చారు. ఇది అన్యో విజ్ఞాత ప్రతిషిధ్యతే అంటే నిరాకరించబడినది. ప్రతిషిధ్యతే దీన్ని బట్టి వేరే తెలుసుకునేవాడు బ్రహ్మము కంటే అన్యుడు లేడు. తస్మాత్ సుష్టు వేదాహం బ్రహ్మ ఇది ప్రతిపత్తి మిథ్యా ఏవ. కాబట్టి తస్మాత్ దేర్ఫోర్ కాబట్టి అందువలన సుష్టు వేద అహం బ్రహ్మ నాకు బ్రహ్మ బాగా తెలుసును. ఇది ప్రతిపత్తి ఈ విధమైనటువంటి జ్ఞానము మిథ్యా ఏవ అది ఉండదు. మిథ్య అంటే అది ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ అన్రియల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తస్మాత్ యుక్తం ఏవ ఆహ ఆచార్యో యది ఇత్యాత్. కాబట్టి ఆచార్యుడు యది మన్యసే అనే మొదలైన మంత్రములతో ఆయనను ప్రశ్నించడము చాలా యుక్తమే అని శంకర భగవత్పాదులు వారు చక్కగా సమర్థించారు. ఓకే, ఇప్పుడు వాక్య భాష్యంకి వస్తే అవతారిక యది మన్యసే సువేద ఇది శిష్యబుద్ధి విచాలన గృహీత స్థిరతాయై. శిష్యుడు తెలుసుకున్న దానిని గట్టిపరచడానికి. ఎందుకు గృహీత స్థిరతాయై? గృహీత అంటే గ్రహించడం, అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడాన్ని స్థిరపరచడానికి ఈ ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న? యది మన్యసే సువేదేతి అనేటటువంటి శ్లోకము కింద వస్తుంది. దాన్ని అంటూ శిష్యబుద్ధిని విచలితము చేస్తున్నారు, కుదిపి చూస్తున్నారు, ఒక టెస్ట్ పెట్టారు అనుకున్నారు. ఆచార్యుడు శిష్యుని బుద్ధిని తెలిసిన దాని నుండి తెలియని దాని నుండి తప్పించి, చూసారా ఎక్కడి నుంచి శిష్యుడు బయటకు రావాలి? తెలిసిన వాటిలోంచి బయటకు రావాలి, అలాగే తెలియని వాటిలోంచి బయటకు రావాలి, తన స్వరూపములో నిలవాలి. అది అంటే ఎన్ని కేటగిరీస్ వచ్చాయి? ఒకటి నోన్, రెండవది అన్నోన్, మూడవది ఆత్మ, తన స్వాత్మ. అది మూడు కేటగిరీస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఏ ఆబ్జెక్టిఫైడ్ నాలెడ్జ్ అయినా సరే తెలిస్తే తెలిసిన బాస్కెట్లో ఉంటుంది, తెలియకపోతే తెలియని బాస్కెట్లో ఉంటుంది. ప్రయత్నం చేసి ఉపాధేయము అంటే తెలుసుకొనదగినదని దానిని తెలుసుకొని ఆ తెలియని బాస్కెట్లోంచి తెలిసిన బాస్కెట్లోకి మారుస్తాం. ఇదే అన్ని రకములైనటువంటి విజ్ఞానము, సైన్స్ ఏదట చెప్పండి. సింపుల్ థింగ్స్, వంట చేయడం దగ్గర నుంచి ఆ ర్యాకెట్ మార్స్కి పంపించడం వరకు తెలియని దానిని తెలుసుకునేదానికి ప్రయత్నము, తెలియనిది తెలుస్తుంది. ఇంతకుముందు మనం ఎలా జూమ్ వాడాలో మనకు తెలియదు, ఇప్పుడు అందరికీ జూమ్ ఎలా వాడాలో తెలుసు. అలాగే ముందు మన కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ముందు తెలియదు, యూకేలో ఉంది, అన్నోన్లో ఉంది. బాగా నేర్చుకుని 5 ఏళ్ళు ప్రాక్టీస్ అయిపోయి యూజ్ చేసుకున్న తర్వాత అది తెలిసినది అంటే నోన్లోకి వచ్చింది. అంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆల్వేస్. మన ఆబ్జెక్టిఫై చేసి చూసినప్పుడు 2 కేటగిరీస్ ముఖ్యంగా బైపోలార్ కేటగిరీస్ అంటారు వీటిని. బైపోలార్ అంటే ఒకటి తెలియనిది, ఒకటి తెలిసినది. మానవ ప్రయత్నం అంతా కూడా
తెలియని దాని నుంచి తెలిసిన దానిలోనికి మార్చడానికే ప్రయత్నం చేస్తాడు మనిషి. ఒక వ్యక్తి ఉంటారు, మనకు తెలియదు, ఎవరో వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు, మీరు సో అండ్ సో అండి, ఇదండి అని మనం తెలుసుకుంటాం. ఈ విధముగా తెలియని దాని నుంచి తెలిసిన దాని వైపు వెళ్ళడానికే ఈ మెటీరియల్ సైన్సెస్ అన్నీ కూడా పనికొస్తాయి. అయితే బ్రహ్మ ఏకే కాదు, యూకే కాదు. కే అంటే నోను, యూకే అంటే అన్నోను. దీనినే సువేద, సు అనొచ్చు, దీనిని నవేద. ఇప్పుడు ఎన్ని బాస్కెట్స్ ఉన్నాయి మన దగ్గర ఒకసారి చూద్దామండి. న్యూ షేర్, లెట్ us go to వచ్చింది సువేద, నవేద. సువేద అంటే విదితం, అవిదితం. వాటికే సింపుల్ వర్డ్స్ అన్నమాట. సువేద, నవేద అంటూ శిష్యుడు తన పదాలలో చక్కని భాషలో ఆయన పెట్టాడు. విదితం అవిదితం అనకుండా సువేద, నవేద. గురుగారు ఏం చెప్తున్నారు, రే నువ్వు సువేద అని చెప్పికురా, అలాగే నవేద అని చెప్పికురా, ఇంత కష్టపడి నేర్చుకున్నావు, నవేద అని చెప్పికురా. ఎందుకు సువేద కాదు? అది వస్తువు కాదు కాబట్టి. ఎందుకు నవేద కాదు? దాన్ని తెలుసుకునే మార్గం లేదు కాబట్టి. సైన్స్లో ఇక్కడ కార్ డ్రైవింగ్ ఇక్కడ రాదు, మొదట ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే దాన్ని ఇక్కడ నుంచి ఇటు మారిస్తే వచ్చేస్తుంది. సో ప్రతి వస్తు జ్ఞానము కూడా అవిదితము నుంచి విదితమునకు మార్చవచ్చును. అది నవేద నుంచి సువేదలోకి ప్రయత్నం చేస్తే తెలుసుకోవచ్చు, కానీ ఇది అటువంటిది కాదు. అయితే మరి ఇంకో కేటగిరీ ఉండాలి. ఏమిటా కేటగిరీ? సా అంటే సాక్షి, సాక్షి చైతన్యం. సువేద, నవేద, సాక్షి. సాక్షి అంటేనే ఆత్మ, ఆత్మ బ్రహ్మ ఇది, అదే బ్రహ్మ. ఆత్మ అంటే వీడు ఒక్కడిలోనే ఉంది అనుకుంటాడు. ఒరే అలా కాదురా, నీ ఒక్కడిలో కాదు, అందరిలోనే ఉన్నది అదేంట్రా అంటే, ఓహో అది బ్రహ్మ, భూమాఖ్యం అంటూ అక్కడ చెప్పారు కదా. సో there are 3 categories in the world. Category number 1 known, category number 2 unknown. Always our attempt in life from childhood till the grave is to understand and make more things known to us. ఇవాళ న్యూస్ చదువుతాము, కరోనా గురించి తెలుసుకుంటాము, వ్యాక్సిన్ వేయించుకుంటాము, ఏదైనా సరే యూకే నుంచి కేలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా చేయడం వలన ఏంటంటే మనకి విల్ బి నాలెడ్జబుల్ అబౌట్ అవర్ లైఫ్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్వర్ట్ ది యూకే ఇంటూ కే టు ప్రొపెల్ అవర్ లైఫ్. మన జీవితం వెళ్ళబోచ్చడానికి కావాలి. అయితే బ్రహ్మ సువేద కాదు, నవేద కాదు, విదితము కాదు, అవిదితము కాదు. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. ఇట్ ట్రాన్సెండ్స్ అవిదితం, it is other than viditam. That is the Mahavakya. Then what it can be? Either it is not existing, which we don't accept because we know Brahman is existing and the existence is its real nature. Sat is its real nature. So the possibility is, another possibility is non-existing. అలాంటిది ఏది లేదండి, ఇందులోనే పడనటువంటిది ఏది లేదంటే non-existent. This is not possible because the very name of Brahman is Sat. అదే ఉనికి, అదే ఉంటుంది. కాబట్టి ఇంకా మిగిలింది ఏమిటి? ఇట్ కెన్ బి ఓన్లీ ద నోయర్. ఓకే, ఇట్ కెన్ బి ఓన్లీ ద నోయర్. హూ ఇస్ దట్ నోయర్? యు ఆర్ ద నోయర్, వి ఆర్ ద నోయర్, ఐ ఆమ్ ది నోయర్. Then is there only one knower? I am only the knower, nobody else? No, everybody else is a part of the knower. Then who is that big knower? That is Brihat, that is Brahma. Okay, this is exactly the place where we started the first chapter. Now we will see some Paramarthananda's approach here. The first thing, the questions ఏంటంటే ఈ మైండ్ ఆఫ్ ది మైండ్, వాక్ ఆఫ్ ది వాక్ అని చెప్పడం ఏంటంటే ఇది ఓమ్ యాక్ట్ కాదు అని ఆయన నిరూపించాం. ఓమ్ యాక్ట్, దట్ ఈస్ ఆబ్జెక్ట్, మెటీరియల్, అట్రిబ్యూట్, చేంజ్ అండ్ దెన్ టెంపరరీ అనేటటువంటి వాటికి ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. అది కాదు అనేటటువంటిది బ్రహ్మ నాన్ ఓమ్ యాక్ట్ అంటూ నిరూపించాం. తర్వాత
ఈ దేహేంద్రియ సంఘాతం అంతా కూడా ఈ విధముగా ప్రకాశించడానికి లోపల ఒక చైతన్యము గలదు అంటూ చెప్పారు. ఆ చైతన్యం ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే ఏంటనమాట, బారోడ్ కాన్షియస్నెస్ అంటే అద్దెకి తెచ్చుకున్నాం. ఏమిటి అద్దెకి తెచ్చుకున్నాము? చైతన్యాన్ని. ఎవరిచ్చారు అద్దెకి? ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఉంటాడు. ఇచ్చేవాడు పరబ్రహ్మ. ఆ చైతన్యం యూనివర్సల్ గా ఉంది, అది మనం పుచ్చుకున్నాము. దెర్ ఈస్ అ దేనా బ్యాంక్ and there is a Lena bank. The Lena bank is the Paratatva or the Chidrupa, and the Lena bank is the Jiva Rupa. That is the borrowed consciousness. How the best example of borrowed consciousness or borrowed illumination is moon. Moon doesn't shine by itself, but moon shines. All of us know moon shines. It borrows the consciousness. And on a day when not even one sun ray falls on the moon, we have new moon or Amavasya. We don't have a moon. So that is the borrowed consciousness. Here, the entire Dehendriya Sanghata has borrowed the consciousness from the light within. ఇది ఎక్కడో పైన లేదు. ఈ బారోడ్ కాన్షియస్నెస్ అనేది ఈ బారోయర్ లోపలే ఉన్నాడు. బారో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు దేనా లోపలే ఉన్నారు. లేనా ఇంద్రియ సంఘాతం అన్నమాట. అది ఎగ్జాంపుల్ వన్. హౌ డు వి నో దెన్? ఓహో, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైట్ ఇన్సైడ్ మీ, బట్ మై ఫ్రెండ్ మస్ట్ నాట్ బి హ్యావింగ్ దట్ లైట్. నో, నాట్ పాసిబుల్. He also has the same light. His body also has been illuminated by the same sort of illuminator inside. There is an illuminator or the Sakshi or the Chaitanya or the Atma which illuminates or gives the light to the Dehendriya Sanghata or the conglomeration of body-mind complex. So the BMI is illuminated by the Sakshi Chaitanya or the Atma Chaitanya or the Pratyagatma. And then how many Pratyagatmas? Ravi Prakashas Garu has got one Pratyagatma, and Narasimha Master Garu has got one Pratyagatma. This Upadhi Sarma also has got one Pratyagatma. Is it possible? No, it is not possible. There is only one universal Atma, and that is Brahman. Just like the space, the example of space comes here. There is a pot, there is a Pramida, and there is a pitcher, and all of them are different names but enclosing the same space. Just use the analogy of the space to know that there is one universal Atma, ఒకే ఒక యూనివర్సల్ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే రకరకముల ఉపాధిలో రకరకముల విధముగా రకరకముల నామరూపములతో చూపించబడి ఉన్నది. అయితే ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏమిటండి? మనలో ఉన్నది ఒకటే కదా ఆత్మ అంటామంటున్నాం. There is a beautiful slokam for that. Echapnoti yada datte echati vishayan iha echasya santato bhavaha tasmat atmeti giyate. This is the definition of Atma in terms of Vedanta. Yacha apnoti yat adatte echati vishayan iha echasya santato bhavaha tasmat atmeti giyate. This is the etymological definition of Atma. Among that, the first line is echapnoti, all that pervades. ఏదైతే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందో అది ఆత్మ. అప్పుడు ఏంటైంది? ఆత్మ బ్రహ్మేతి అయింది. దానికే బ్రహ్మన్ లేక బ్రహ్మ అనేటటువంటి పేరు. ఇక్కడ బ్రహ్మ అంటే మనం పౌరాణ్యంలో చదువుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ అని మనం అనుకోం, పరబ్రహ్మ అనే అనుకుంటాం. సో నెవర్ ట్రై టు లుక్ ఫర్ ది రూల్ హియర్ ఇన్ వేదాంత ఈజ్ నెవర్ గో విత్ ఎ బాస్కెట్ అండ్ సెర్చ్ ఫర్ ఆత్మ జస్ట్ యాజ్ యు ఆర్ ట్రైంగ్ టు పిక్ అప్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ మాల్. మనం బాస్కెట్ పట్టుకెళ్తాం, మాల్లోకి వెళ్తాం, బ్రెడ్ కావాలి కొని తీసివేస్తాం, టొమాటోలు కావాలి, మరొకటి కావాలి వస్తువులు. అలా ఓ షాపింగ్ బ్యాగ్ పట్టుకుని మాల్లోకి వెళ్తే అక్కడ ఆత్మ దొరకదు. ఎందుకు దొరకదు? అది నానోమ్యాక్ట్ కాబట్టి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ సువేద. ఒక్కోసారి మనకు నవేద కూడా కనిపిస్తాయి మార్కెట్లో. ఇది ఏమిటో తెలియదు అండి, షాప్ వాడిని అడిగితే దీని పేరు ఇదండి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిందండి, చాలా రుచిగా ఉంటుందండి, మీరు తినండి అంటే అది కొన్ని ఇందులో వేసుకుంటాం. ఇందుకు వచ్చిన నవేద సువేద.
అది కూడా పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే యూ కెనాట్ గో విత్ ఎ షాపింగ్ బ్యాగ్ టు సీ ద ఆత్మ యాజ్ అన్ ఆబ్జెక్ట్ నోన్ ఆర్ నాట్ నోన్. నైదర్ వే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. Never try to look for Atma or Brahman or Chaitanya in this fashion. So then what is it? If it is not Suveda, if it is not Naveda, if it is not known, if it is not also, it is transcends the unknown, then it must be only thing. It is the knower, and that must be you. And that is exactly the Lakshyartha or the Tatparyartha or the Pinditartha of that Mahavakya. What is that Mahavakya? अन्यदेव तत् विदितात् अथो अविदितात् अधि. अन्यदेव तत् विदितात्. విదితాత్ తెలిసిన దానికంటే అన్యత్యేవ. అథ అథో అంటే అథః, మోర్ ఓవర్. అవిదితాత్ అధి. అధి మీన్స్ ట్రాన్సెండ్స్. దిస్ ఇస్ ద మహావాక్య. But that Mahavakya should not be looked at only a Vakya. So every Vakya will have a meaning, and direct meaning, the implied meaning, and the intended meaning. First one is called the Vachyartha. The second one is called the Lakshyartha. The third one is called the Tatparyartha or the Pinditartha. For example, let us say, శాఖాయాం చంద్రహ అన్నారు అనుకోండి. అంటే ఆ చెట్టు కొమ్మల మీద చంద్రుడు ఉన్నాడు. ఏమిటంటే చెట్టు కొమ్మల మీద చంద్రుడు ఉన్నాడు అంటే అది ఒక లక్ష్యము చూపడానికి. ఆ చెట్టు కొమ్మ చూస్తున్నావు కదా, ఆ చెట్టు కొమ్మ మీద నుంచి అలా చూడు, అక్కడ చంద్రరేఖ కనిపిస్తుంది అని చెప్పడానికి. శాఖాయాం మర్కటహ అని అనుకోండి, ఆ చెట్టు మీద ఉన్నటువంటిది కోతి అంటే దాని తలుక అది వాచ్యార్థమే లక్ష్యార్థం. అక్కడ దానికి అదే చెట్టుని చూసి కోతిని వేరే చూడక్కర్లా, ఆ కోతి చెట్టు మీదే. అటువంటి దాన్ని వాచ్యార్థమే లక్ష్యార్థమై. ఒక్కొక్కసారి వాచ్యార్థము వేరు. శాఖాయాం చంద్ర అంటే వాచ్యార్థం చెట్టు మీద చెట్టు కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు. చెట్టు కొమ్మ మీద చంద్రుడు ఉంటాడా? ఉండడు. ఇంకొక యాంగిల్లో చూస్తుంటే చెట్టు ఎక్కడో ఉంటుంది, చంద్రుడు ఎక్కడో ఉంటాడు. ఓ యాంగిల్లో చూస్తే చెట్టు కొమ్మ మీద ఉన్నట్టు కనిపిస్తాడు. అయితే కొంతసేపు వేసరి చెట్టు కొమ్మ నుంచి దాటి ఇంకో పక్కకి చంద్రుడు మూవ్ అయినట్టు కనిపిస్తుంది. అంచేత శాఖాయాం చంద్ర కెనాట్ బి ది లక్ష్యార్థ ఆఫ్ దట్ సెంటెన్స్. కెనాట్ బి ద వాక్యార్థ, కెనాట్ బి యూస్ఫుల్ దేర్. సో యూ హ్యావ్ టు ఓన్లీ యూజ్ ద లక్ష్యార్థ. ఇక్కడ తాత్పర్యార్థం చూస్తాం. ఏమిటి తాత్పర్యము? అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. ఇది ఇంతలక తాత్పర్యం ఏమిటంటే ఇది ఈ బాస్కెట్ లోనే లేదు, ఈ బాస్కెట్ లోనే లేదు, ఇది లేకపోవడం లేదు, కాబట్టి ఇది నువ్వే అని చెప్పడమే ఉపనిషత్తు ఉద్దేశం, ఉపనిషత్ తాత్పర్యం. అది నోయర్, బ్రహ్మన్ ఈజ్ నోయర్ అంటూ చెప్పడానికే ఉపనిషత్ అక్కడ కూర్చుంది. ఈ విధంగా చాలా క్లియర్ గా మనకు పరమార్థానంద గారు ఈ ఎగ్జాంపుల్స్ తో ఈ భాషలో ఆయన చక్కగా బోధించి పెట్టారు. ఇది చక్కగా మీరు కూడా చూడండి. ఈ పుస్తకాన్ని పంపిస్తాను, ఇంగ్లీష్ లో ఉంటుంది. దీనికి చక్కగా ఒక గ్రూప్ వాళ్ళు తెలుగు చేత కూడా చేశారు. నిన్ననే వచ్చింది ఆ తెలుగు పుస్తకం నాకు, అది కూడా మీతో షేర్ చేస్తాను. అయితే టీచర్ టోల్డ్, ఓకే, ఇది పార్ట్ 10. నౌ లెట్ us go to the భాష్య పార్ట్ వన్స్ అగైన్. ఈ విధంగా శిష్యుణ్ణి కదిపి నాకు తెలుసునని చెప్పిస్తాడేమో, నాకు తెలియదని చెప్పిస్తాడేమో అంటూ కదిపి చూశారు. అప్పుడు గురువు గారు ఈ విధంగా అంటున్నారు, యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం. యది మన్యసే అంటే ఒకవేళ నీవు అలా అనుకుంటే, అనుకున్నాడని డెఫినెట్నెస్ లేదు. నీవు ఒకవేళ సుష్టు వేద సువేద అని నువ్వు అనుకుంటే దహరం ఏవ అపి నూనం. ఈ దహరం అన్నదానికి దభ్రం, దభ్రం అని కొన్ని పుస్తకాల్లో ఉంటాయి. రెండింటికే ఒకటే అర్థం. దహరం అన్న దభ్రం అన్న ఒకటే లిమిట్. దానికి అర్థం ఏంటంటే చిన్నది, అల్పము అని ఇస్తారు. తత్వవిధానంద గారు దానికి ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చారు. దాని పేరు లిమిటెడ్, లిమిటెడ్ అని అర్థం. కండిషన్డ్, కండిషన్డ్ ఆర్ లిమిటెడ్. నువ్వు ఏదైనా బ్రహ్మ అని నువ్వు తెలుసును అని అనుకున్నావు అంటే ఆ తాలూకా నీకు తెలిసిన బ్రహ్మము ఓన్లీ లిమిటెడే అవుతుంది. దహరమేవాపి నూనం అంటే సర్టెన్,
ఎగ్జాక్ట్లీ, ఇండీడ్, వెరీలీ అంటాం కదా, అది నూనం. త్వం వేత్త బ్రహ్మణో రూపం, త్వం నీవు వేత్త తెలుసుకున్నటువంటి బ్రహ్మణ రూపం, ఆ బ్రహ్మ రూపము, ఆ పరబ్రహ్మ స్వరూపము దహరమేవాపి, వెరీ వెరీ లిమిటెడ్, వెరీ వెరీ స్మాల్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఏ లిటిల్ అంటే కొంచెం ఉన్నది. దెర్ ఇస్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ ద పాట్. దెర్ ఈస్ ఏ లిటిల్ అంటే కొంచెం. దెర్ ఇస్ లిటిల్ మిల్క్ ఇన్ ద పాట్ అంటే నో మిల్క్ ఇన్ ద పాట్. ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ, ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్, ఐ హ్యావ్ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్ అంటే ఏ పెడితే కొంచెం ఉంది, నా ఏ కూడా తీస్తే అసలు ఏమీ లేదు. అలాగే ఇక్కడ లిటిల్ అంటే దభ్రం అంటే ఆల్మోస్ట్ లేదు, నెగ్లిజిబుల్. వాట్ ఎవర్ యు నో అబౌట్ బ్రహ్మన్, ఇఫ్ యు సే యు నో దట్ యు హ్యావ్ ఇట్, యు ఆర్ క్లాసిఫైయింగ్ in the Suveda box you are putting. When you say you are Suveda, then that must not be Brahman. That must be something else, and it is a very limited understanding by you. That's a very conditioned understanding, very limited, very alpa jnanam. Daharameva pinu. Tvam veta brahmana rupam yadasya tvam yadasya deveshwara. Beautiful. Rendu పట్టుకొచ్చారు. యదస్య త్వం, ఒక త్వం అంటే అక్కడ ఏంటంటే ఆధ్యాత్మము అంటే ఈ శరీరేంద్రియ దేహేంద్రియ సంఘాతములకు సంబంధించినది ఆధ్యాత్మము. అది దైవికం అంటే దేవేషు అంటే దేవతలు. దేవతలు అంటే మన మన కోటాను కోట్లు 33 కోట్లు ఉన్నారు అంటే 33 కోట్లు అంటే 33 పక్కన ఇన్ని సున్నాలని కాదు. కోటి అంటే గ్రూప్. ఓకే, కోటి అంటే గ్రూప్ అంటాం కదా, అలా గ్రూప్ అనే అర్థం 33 గ్రూప్స్ ఆఫ్ దేవతాస్ ఉన్నారు అంటూ బృహదారణ్యకం. వాట్ ఎవర్ ఈస్ ద నంబర్, అవన్నీ కూడా ఏమిటవుతాయి? అధిదైవికాలు అవుతాయి. అధిదైవికాల్లోనే అధిభౌతికాలు కూడా ఉన్నాయి. అధిభూతాలు ఎక్కడున్నాయి? పంచభూతాలు దేవతలే. సూర్యుడు, చంద్రుడు, భూమి, వాయువు, అగ్ని, జలము, ఇవన్నీ మనకి దేవతలు కదా. అంటే దేవతలు అని చెప్పినప్పుడు పంచభూతములు కూడా దాంట్లో ఇన్క్లూడ్ అయిపోయాయి. అంటే నువ్వు ఎప్పుడైనా సరే బ్రహ్మ తెలిసింది అంటే ఆధ్యాత్మికమైన, అధిదైవికమైన, అధిభౌతికమైన కూడా దహరం ఏవాపి సర్టన్లీ, ఇండీడ్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్, వెరీ కండిషన్డ్, వెరీ దభ్రం ఆర్ దహరం. ఇది మన్యసే సువేదే. వాళ్ళు అంటావా నేను అనుకోవట్లేదు, బట్ ఇఫ్ యూ సే that Suvedeti, that means you want to put Brahman in this basket, I am very sure your understanding is very limited or Dabhram. May it be Adhyatma, may it be Adhibhautika, may it be the Adhidaivika, may you put all that together also in that basket. ఉన్న దేవతలందరినీ, మనుషులందరినీ, జగత్తు సృష్టి అంతర్నీ కూడా సువేద అని చెప్పి ఇవన్నీ కలిపితే బ్రహ్మ అప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఇందాక మనం చూసాం, ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పారు. అంటే ఏంటనమాట, దిస్ ఇస్ ఆల్ ఓన్లీ ఏ పార్ట్, ఏ వెరీ మైన్యూట్ రే ఆఫ్ దట్ ఎంటైర్ గ్లోబ్. ఈ దేవేషు, మనుష్యేషు, లేకపోతే భూతేషు, వేటినైనా దీనిలో బ్రహ్మను ఉన్నది సువేదేతి అని నువ్వు అన్నట్లయితే అది దహరం ఏవ అపి నూనం. That is very very limited, because there is a lot of that which is beyond these things is the Brahma. అదే ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? మీమాంసమేవ, యు బెటర్ గో అండ్ టేక్ 1 week leave or 1 month leave. I am giving you 5 weeks Adhyan Bharati leave we have given. Like that, a teacher is giving 5 weeks leave. You go and then reflect and then analyze and then come back. తే మన్యే విదితం అంటూ గురువు గారు చెప్పారు. నేను బ్రహ్మను బాగా తెలుసుకున్నాను, ఇది మన్యసే సువేదేతి అని నీవు తలపోయుచున్నచో, మన్యసే అని ఇది మన్యసే అంటే అది నీవు తలపోయుచున్నచో. అలాగే అర్జునుడు కూడా అలాగే అంటాడు, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టం ఇతి ప్రభో. ఒకవేళ నేను నీ విశ్వరూపాన్ని చూడడానికి అర్హుడు నేను అనుకుంటే నాకు చూపించు. నెక్స్ట్ అధ్యాయంలో చెప్తారు ఆయన. ఎది మన్యసే అన్నది అక్కడ.
అలాగే నువ్వు ఆ విధంగా అనుకున్నట్లయితే నిశ్చయముగా అల్పము మాత్రమే, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. నీవు బ్రహ్మము యొక్క రూపమును తెలుసుకున్నావు. ఈ బ్రహ్మము యొక్క ఏ రూపమును తెలుసుకున్నావో, ఈ బ్రహ్మము యొక్క ఏ రూపమును దేవతలందు తెలుసుకున్నావో అది అల్పము మాత్రమే. You have to, Tattvavidananda very clearly brings Devata includes the Panchabhuta also. Adi Daivika, Adi Bhautika, Adi Atmika, Bhautika, and then Daivika. All three included in this. కాబట్టి నీ కొరకు నిశ్చయముగా విచారించదగినది. కాబట్టి యు హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఫర్దర్. మీమాంసము ఏవా. శిష్యుడు ఏం చేశాడు? అప్పుడు వెళ్ళిపోయాడు. 5 weeks లీవ్ తీసుకున్నాడు. మనం తీసుకున్నాడు. కూర్చుని రామాయణం అది పాడుకోలే, చక్కగా మళ్ళీ దీని గురించే రిఫ్లెక్ట్ చేశాడు. ఏకాంతంలో విచారించి తెలియబడినదని తలచెదను తే మన్యే విదితం అన్నాడు అని భావించాడు. అది అక్కడికి వచ్చి దీని పదభాష్యంలోకి వెళ్తున్నాం. మొదటి మంత్రం టైం ఎంత అయిందో కొంచెం ఉంది. ఏది కదాచిత్ మన్యసే సుసువేద ఇది, నేను బ్రహ్మను వాక్కుగా తెలుసుకున్నానని నీవు ఎప్పుడైనా భావించే పక్షంలో, అంటే నూనె బాస్కెట్లో పడేస్తానని రెడీగా ఉన్నావు. సుష్టు వేదాహం బ్రహ్మ ఇది, తొలగిన మాలిన్యములు కలిగి మంచి బుద్ధి శక్తి గల ఒకనొకప్పుడు ఒక ఉపదేశము తెలియట కష్టమే అయినను యథాతథముగా తెలియగలరు. ఎప్పుడు? కదాచిత్ ఒకనొకప్పుడు, యథాశ్రుతం ఏ విధముగా విన్నాడో చెప్పబడిందో, దుర్విజ్ఞేయం చాలా కష్టము తెలుసుకున్నది, అపి క్షీణదోష దోషములు క్షీణించిన సుమేధ మంచి బుద్ధివాడు, కశ్చిత్ ఒకనొకడు ప్రతిపద్యతే తెలుసుకొనగలుగుతున్నాడు. కశ్చిత్ నా ఇది సాశంకం. ఇంత బాగా వీడికి చెప్పాం కదా మొదటి అధ్యాయంలో. ఆ అధ్యాయంలో ఏం చెప్పాము? అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి అని బోధించాము. వీడికి అర్థమై ఉండాలి. ఇది నోన్ బాస్కెట్ లో ఉండదు, అన్నోన్ బాస్కెట్ లో ఉండదు. ఈ రెండిటికి చెందినటువంటి సాక్షి చైతన్యము ఇది అనేటటువంటి భావము, ఆత్మ బ్రహ్మేతి అనే పిండితార్థము చెప్పేశాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆగమం ఫార్ములా కూడా చెప్పేశాము. మాకు గురువుల ద్వారా వచ్చింది. అనంత వ్యాశిక్ష వీడు తెలుసుకుని ఉండాలి. కష్టమైనటువంటి విషయాన్ని తెలివితేటలు కలిగిన వాడు జాగ్రత్తగా ఆలోచిస్తే వాడు తెలుసుకుని ఉండవచ్చు, మరి ఒకడు తెలియలేకపోవచ్చు. క్షీణదోష సుమేధ కశ్చిత్ ప్రతిపద్యతే అంటే ఒకనొకప్పుడు ఉపదేశం కష్టమైనప్పటికీ దుర్విజ్ఞానమైనా కూడా యథాతథంగా సుమేధ కశ్చిత్ ప్రతిపద్యతే కశ్చిత్ నా ఇంకొకడు తెలియలేకపోవచ్చును. కాబట్టి ఈ సంగతి ఏమిటి? ఈ శిష్యుడు తెలుసుకున్నాడా లేదా? ఈ సందేహం వ్యక్తపరుస్తూ ఇది మన్యసే ఆచార్యుడు తెలుసుకున్న పక్షంలో అని చెప్తున్నారు. దృష్టంచ ఏ అక్షోణి ఏష అక్షోణి పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హోవాచైతద్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుంది? చాందోగ్యోపనిషత్తు కంటి యందు ఏ పురుషుడు కనబడుతున్నాడో, దృష్టంచ ఏష అక్షోణి పురుషో దృశ్యత ఏష ఆత్మ ఇతి హోవా చైతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ. ఈ పురుషుడు ఆత్మ, ఈ ఆత్మ అమృతము, అవినాశి, అభయము, భయము లేనిది, భయము కానిది. అగు బ్రహ్మను ఉపదేశించడానికి వీళ్ళు వెళ్ళారు. ఎవరు? చాందోగ్యంలో కథ ఏంటంటే, విరోచనుడు అనేటటువంటి ఒక రాక్షసరాజు, తర్వాత ఇంద్రుడు వెళ్ళి ప్రజాపతి పుత్రులు వాళ్ళిద్దరు. ఆ ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాకు బ్రహ్మను చెప్పండి అంటే, ఇది బ్రహ్మం మాకు అవిదితం అనే బాస్కెట్లో ఉంది, మాకు ఈ నాలెడ్జ్ ఇచ్చిండి, ఈ అవిదితం నుంచి మేము విదితంలో పడేస్తాం, పట్టుకెళ్ళి ఇక నోన్ అనే బాస్కెట్లో పెట్టేసుకుంటామని మన సైన్స్ మ్యాథ్స్ లేదంటే కంప్యూటర్ ఏదో నేర్చుకున్నట్టుగా వెళ్ళిపోయారు. అడగడం వెళితే ఆయన కష్టపడి చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ఆయన చక్కగా కూర్చోబెట్టి బ్రహ్మ అనేటటువంటిది ఏంటంటే అభయం, తరువాత ఏమో ఆత్మ ఇతి హోవాచ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ అంటూ నేర్పించాడు. ఉక్తే ప్రజాపత్య, ప్రజాపతి పిల్లలైనటువంటి వాళ్ళు పండిత బాగా చదువుకున్న వాళ్ళే. అపి అసురరాట్ అంటే అసురుల రాజైన విరోచన, వైరోచనుడు స్వభావ దోషవశాత్ అనుపపద్యమానం అపి విపరీతం అర్థం శరీరం ఆత్మ ఇది ప్రతిపన్న.
వాడేం చేశాడు, వాడు తెలివైన వాడే కానీ వాడి శరీరం మీద బిఎంఐ మీద వాడి కాన్సన్ట్రేషన్, భోగ బుద్ధి వాడికి. ఆ భోగ బుద్ధి వలన స్వభావ దోషం వాడికి. స్వభావ దోషవశాత్, స్వభావ దోషం, వాడి స్వభావ దోషం ఏమిటి, భోగ బుద్ధి. స్వభావ దోషవశాత్ అనుపపద్యమానం అపి అంటే ఏమిటి, సుతరాము యుక్తియుక్తము కాదు. ఉపపద్యమానం అంటే ఉపపద్యమానం అంటే యుక్తియుక్తము. అనుపపద్యమానం అపి యుక్తియుక్తము కానటువంటి విపరీతం అర్థం అంటే ఒక విపరీత అర్థాన్ని, విరుద్ధమైన అర్థాన్ని ఉపదేశానికి గ్రహించాడు. ఏమిటి గ్రహించాడు, శరీరమే ఆత్మ అంటూ గ్రహించాడు. వెళ్ళిపోయాడు. ఇద్దరు బయలుదేరి వెనక్కి వచ్చేసారు. వస్తూ సగం దూరం వై జంక్షన్ వచ్చింది. ఆ వై జంక్షన్ దగ్గరేమో ఈ విరోచనుడు వైరోచనుడు అటు వెళ్ళిపోయాడు. వీడు ఇంద్రుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. కొంచెం దూరాడికి వచ్చాడు. అయ్యో మనకి గురువుగారు చెప్పింది ఏమన్నా శరీరం ఆత్మ ఏమిటి, ఇన్నాళ్ళు బట్టి మనం ఉపనిషత్తులు నేర్చుకున్నా ఎక్కడా లేదు కదా, మళ్ళీ మారి వెనక్కి వెళ్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. చెప్పింది మాకు అర్థమైంది కానీ వాళ్ళు అలా అనుకున్నాడండి నా ఫ్రెండ్, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడేడ్రా, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు సార్, వాడి శరీరమే ఆత్మ అని మీరు చెప్పారని వాడు తెలుసుకున్నాడు. సెలబ్రేషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ అందరికీనేమో శరీరమే ఆత్మ శరీరమే ఆత్మ అంటే నాకు తెలిసిపోయింది, నోన్ 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 అంటూ వాడు నోన్ బాస్కెట్ పట్టుకుని వాడు వెళ్ళిపోయాడు. ఒరే అలా కాదురా, తేడా ఉందని నేను అనుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అంటూ అలా 1, 2, 3 సార్లు వచ్చి వెళ్ళి మళ్ళీ ఈయన కూడా తెలుసుకోలేకపోయాడు. దేవతల ప్రభువైన ఇంద్రుడు కూడా ఇంకా మాలిన్యము పోకపోవడం వలన, దోషము క్షీణించకపోవడం వలన పూర్తిగా ఆత్మను అర్థం చేసుకోలేకపోయాడు. తథా ఇంద్రో దేవరాట్ సకృద్వి 3 ఉక్తం చ 2, 3 సార్లు చెప్పినా కూడా అప్రతిపద్యమాన స్వభావ దోషక్షయం, ప్రతిపద్యమాన సరియా తెలియని వాడై స్వభావ దోష క్షయం అంటే స్వభావ దోషం తగ్గిన తర్వాత అపేక్ష చతుర్థే పర్యాయే ప్రథమోక్తం ఏవ బ్రహ్మ ప్రతిపన్నవాన్ అంటే వాడికి 4వ పర్యాయము ప్రథమోక్తం ఏవ. మొదటి నుంచి గురుగారు ఒకటే చెప్తున్నారు, వీళ్ళే 1, 2, 3 మనలా 100 సార్లు కూడా అదే చెప్పించుకొని కూడా మళ్ళీ దేహమే ఆత్మ అనుకునే భావంలో ఉండిపోతాం. వాటిలోంచి బయటికి రావడానికే 4 పర్యాయాలు ఇంద్రుడిగా పట్టింది. మరి వెంటనే తెలుసుకొని ఏమిటి తెలుసుకున్నాడు, బ్రహ్మ ప్రతిపన్నవాన్ తెలుసుకున్నవాడు ఆయన. ఇక్కడ కూడా లోకంలో కూడా 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి ఏమిటి, గురువు నుండి వినిచిన వారిలో ఒకడు పూర్ణముగా తెలుసుకునేవాడు, మరొకడు అసంపూర్ణముగా తెలుసుకున్నాడు. పూర్ణముగా అంటే కశ్చిత్ యథావత్, ఫస్ట్ వాడు ఉన్నది ఉన్నట్టుగా యథావత్ ప్రతిపద్యతే తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. కశ్చిత్ అయథావత్ ప్రతిపద్యతే, కశ్చిత్ విపరీతం. మూడవవాడు కశ్చిత్ నా ప్రతిపద్యతే, యథావిధిగా తెలుసుకున్నవాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నవాడు. అయథావత్ ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకున్నవాడు, ఉన్నదాన్ని సరిగా తెలుసుకోలేకపోయిన వాడు. విపరీతం అంటే ఆపోజిట్ గా తెలుసుకున్నవాడు, జస్ట్ లైక్ దట్ విరోచన. అండ్ దెన్ కశ్చిత్ నా ప్రతిపద్యతే, 4 రకముల వాళ్ళు ఉంటారు. నా ప్రతిపద్యతే కిము వక్తవ్యం అతీంద్రియం ఆత్మతత్వం. మామూలు లౌకిక విషయాలు బోధించడానికి స్టూడెంట్లను కూర్చోబెట్టుకుంటే వాళ్లే సరిగ్గా తెలిసిన వాళ్ళు కొందరు, సగం సగం పూర్తిగా తెలియని వాళ్ళు కొందరు, విపరీతంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరు, మాకెందుకు లేని వదిలేసిన వాళ్ళు కొందరు, 4 కేటగిరీలు ఉన్నారు కదా. మరి అతీంద్రియమైనటువంటి ఆత్మతత్వ విషయంలో కిము వక్తవ్యం, వాట్ టు సే అబౌట్ ది అతీంద్రియ ఆత్మతత్వం. ఇంకా ఆత్మతత్వం గురించి చెప్పేదేముంది, డెఫినెట్లీ దేర్ విల్ బి యథావత్, దేర్ విల్ బి అయథావత్, దేర్ విల్ బి విపరీత ప్రతిపద్యతే అండ్ దేర్ విల్ బి నా ప్రతిపద్యతే. 4 వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆత్మతత్వం తర్క బలం మొదలైన ఉన్నటువంటి వాళ్ళు, ఈ సాంఖ్యులు వైశేషికులు వీళ్ళందరూ ఉంది లేదు అస్తి నాస్తి అంటూ వాదించుకుంటూ విరుద్ధంగా తెలుసుకున్నారు. ఈ విరోచనుడు కూడా అదే విధంగా విరుద్ధంగా తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మ తెలిసినది అని శిష్యుడు కష్టంగా చెప్పినప్పటికీ ఆత్మ వస్తువు తెలియట చాలా కఠినము కనుక ఆచార్యుడు నీకు తెలిసిన పక్షములో ఇది మన్యసే సువేదేతి అంటూ శంకతో కూడినటువంటి మాటలను పలుకుట యుక్తియుక్తముగానే ఉన్నది. సో సత్ అసద్వాదినః తార్కికాః సర్వే తస్మాత్ విదితం బ్రహ్మ
ఇది సునిశ్చితోక్తం అపి విషమ ప్రతిపత్తిత్వాత్ యది మన్యసే ఇత్యాది సాశంకం వచనం, శంకతో కూడినటువంటి వచనం. సాశంకం అంటే శంకతో కూడిన యుక్తం ఏవ ఆచార్యస్య అంటే నెక్స్ట్ ఏంటంటే దహరం అపి నూనం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద శ్లోకం యది మన్యసే సువేదేతి దహరం అపి ఏవ నూనం. దహరం అల్పం, limited, conditioned. There are two types of Brahmans we know. One is the conditioned Brahman, the other is the unconditioned Brahman. Conditioned Brahman is what we see in the whole world, the Jagat, including the people, animals, everything is conditioned Brahman. This conditioned Brahman or the Daharam Brahman is only a reflection or only a small part. Ekamsena sthito jagat అనేటటువంటి శ్లోకంతో ఆ అనంతమైనటువంటి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం తాలూకా రిఫ్లెక్షనే అవుతుంది. దహరం అల్పం, కండిషన్డ్, లిమిటెడ్. ఏవ అపి నూనం త్వం వేత్త జానీషే బ్రహ్మణో రూపం. నీవు బ్రహ్మ యొక్క ఏ రూపమును తెలుసుకున్నావో, జానీషే బ్రహ్మణ రూపం దహరమేవ నూనం. సర్టన్లీ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్, very conditioned. You are looking at the condition and saying this conditioned rupam of devata of my upasana is the Parabrahma, which is wrong. This conditioned thing, experience, person, deva, bhuta, panchabhuta, everything, you are looking at that and thinking that this conditioned one is the unconditioned Brahman, which is wrong. Daharam api, alpam eva api, నూనం, సర్టన్లీ, ఇండీడ్, వెరీలీ, నిశ్చితముగా, త్వం వేత్త జానీషే బ్రహ్మణో రూపం. నీవు బ్రహ్మ యొక్క రూపం తెలుసుకున్నావంటే, తెలుసుకుని ఒకవేళ ఎది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం, రూపమును అల్పమును మాత్రమే తెలుసుకున్నావు. పూర్వపక్షం కిం అనేకాని బ్రహ్మణ రూపాన్ని మహాంతి అర్భకాన్ని ఏనాహ దహరం ఏవ ఇచ్చేది అన్నారు. ఏమిటండి, బ్రహ్మకేమోనో ఒక చిన్న రూపము, ఒక మిడిల్ రూపము, ఇంకొంచెం పెద్దది, ఇంకో పెద్దది, రకరకముల రూపములు ఉండునా? మీరు ఇది దహరం అన్నారు కదా, దహరం ఒకటి అనంతం ఒకటి రెండు రూపములు ఉండునా? చిన్న రూపమునని ఆచార్యుడు చెప్తున్నాడే, బాగుంది, బ్రహ్మకు చాలా రూపములు ఉంటాయా, చిన్నవి పెద్దవి కూడా ఉన్నవా ఏమి అంటూ ఛాలెంజ్ చేశారు. కిమ అనేకాని బ్రహ్మణ రూపాన్ని మహాంతి అర్భకాణి. మహాంతి అంటే పెద్దవి, అర్భకాణి అంటే చిన్నవి. నయ చ ఏన ఆహా ఆహా, ఇందువల్ల ఆహా దహరం ఏవ ఇత్యాది. ఇక్కడ దహరం ఏవ అనే మాట చెప్పారు అంటే ఈయన అంటున్నారు ఎస్ భాడం. ఎందుకంటే బ్రహ్మకు నామరూపములు అనే ఉపాధులచే కల్పింపబడిన రూపములు అనేకములు గలవు. దిస్ ఈస్ ద కండిషన్డ్ బ్రహ్మ. అంటే అంటే నామరూపములతో ఉన్నటువంటి బ్రహ్మం ఉంది కదా, ప్రతిదీ బ్రహ్మాస్మి అంటున్నాం, త్వం బ్రహ్మ, బ్రహ్మ తత్వమసి అంటున్నాం, త్వం బ్రహ్మం అంటున్నాం. అంటే ప్రతి వస్తువుని బ్రహ్మం అని చెప్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటన్నమాట కండిషన్ బ్రహ్మ. అనేకాని నామరూప ఉపాధికృతాన్ని బ్రహ్మణో రూపాన్ని. ఇన్ని బ్రహ్మకు నామరూపముల ఉపాధులచే కల్పించబడినటువంటి అనేకమైన రూపములు కలవు. అవన్నీ కూడా దహర రూపములు, కండిషన్ రూపములు, లిమిటెడ్ రూపం. అయితే స్వతహాగా పరబ్రహ్మానికైతే రూపములు లేవు. న స్వతః అంటే బై నేచర్ బ్రహ్మన్ ఈజ్ నాట్ కండిషన్డ్. బ్రహ్మన్ ఈజ్ టోటలీ అన్కండిషన్డ్, అన్లిమిటెడ్. అటువంటిదే. అయితే దాన్ని ఎలా చెప్తారండి? అయితే ఏదైనా డెఫినేషన్ ఇవ్వండి అని వాళ్ళు అడిగినట్టుగా ఊహించి ఈయనే చెప్తున్నారు అన్నమాట. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యమగంధవచ్చయత్ అని కాఠోపనిషత్ రిఫరెన్స్ పట్టుకొచ్చి చూపిస్తున్నారు. స్వతహతు అంటే నిజానికైతే నిశ్చయంగా అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధం వచ్చయత్. అంటే చల్లని, వేడి ఇత్యాది స్పర్శలు, శబ్దము మొదలైనటువంటి గుణములు, రూపములు, వినాశము, వివిధ రుచులు, రంగులు లేనిది. నిత్యము అంటే కాలాతీతము, అంటే ట్రాన్సెండ్స్ టైం. అంటే ఏంటనమాట? కాలాతీతం అంటే ఓహో ఇది ఆది,
ఇది అంతము, ఈ రెంటి మధ్యన కొన్ని కల్పాలు, ఈ భగవంతుడు ఇటు ఇటు కూడా ఉంటాడు అని చూడకూడదు. ఇట్ ఈస్ నాట్ దట్. తత్వవిధానంద is very clearly explaining the concept of time is not something which starts, which ends is the time. Bhagavan doesn't mean he is that side of the time and this side of that, not like that. Nityam means present. Eternal means the artham ante eternal ante present only. It doesn't have a past, it doesn't have a future. ఇదే కాలాతీతం. ఏదైతే ఎప్పుడూ ప్రజెంట్ గా ఉంటుందో, దేనికి పాస్ట్ టెన్స్ అన్నది లేదో, దేనికి ఫ్యూచర్ టెన్స్ అన్నది ఉండదో, అదే నిత్యం, అదే కాలాతీతం. మరియు గంధము లేనిది అనేటటువంటి ఏ బ్రహ్మం అయితే చెప్పబడిందో కఠోపనిషత్తులో, ఆ బ్రహ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది శబ్దాధిభి సహ రూపాణి ప్రతిషిధ్యంతే. ఉపనిషత్తు బ్రహ్మమునందు శబ్దము మొదలైన ఆ అన్నిటితో కూడా నిషేధిస్తోంది. ప్రతిషిధ్యంతే అంటే నిషేధిస్తోంది. ఓకే, బాగానే చెప్పారు మీరు, కానీ ప్రాబ్లం ఉంది ఇక్కడ మళ్ళీని అంటూ వీళ్ళు మరొక నన్ను సరే ఏన ఏవ ధర్మేణ యద్ రూప్యతే తదేవ తస్య స్వరూపం. ఏదైనా ఒక తాలూకా ధర్మములు మనకి తెలిసిపోతే దాని రూపము మనం చెప్పేయవచ్చు కదా. మామిడి పండు అన్నాం అనుకోండి, ఈ రంగులో ఉంటుంది, ఈ రుచి కలిగి ఉంటుంది, పలానా చెట్టుకు కాస్తుంది, పలానా సీజన్లో వస్తుంది, ఇలాంటి చెప్తే మీరు పేరు చెప్పిస్తున్నారు కదా టక్మని. ధర్మములు చెప్తే రూపము చెప్పవచ్చు కదా, రూపము చెప్తే ధర్మములు తెలుసుకోవచ్చు కదా. ఏన ఏవ ధర్మేణ యద్ రూప్యతే తదేవ తస్య స్వరూపం. బ్రహ్మ తాలూకా గుణాలని నువ్వు లిస్ట్ ఇచ్చేయండి మాకు, ఆ లిస్ట్ అన్ని మేము తెలుసుకుంటే బ్రహ్మస్వరూపం తెలిసిపోతుంది. ఇంకా పెద్ద కష్టమే ఉంది బ్రహ్మ తెలియడానికి అంటూ వాడారు. ఏదైనా వస్తువుని తెలియాలంటే దాని తాలూకా లక్షణములు, దాని తాలూకా రూపములు, నామము, దాన్ని 4 చెప్పుకున్నాం కదా. అక్కడ కేఫ్ అని సిఏఎఫ్ఈ కేఫ్ అని చెప్పుకున్నాం కదా. ఆ కేఫ్ తాలూకా లక్షణాలన్నీ మనం చెప్పుకుంటే అది ఆటోమేటిక్గా స్వరూపం అయిపోతుంది కదా. ధర్మముచే ఏ వస్తువు నిరూపమవుతుందో ఆ ధర్మమే వస్తు స్వరూపం అవుతుంది. కాబట్టి బ్రహ్మను కూడా విశేష ధర్మంతో నిరూపిస్తాము. అలా నిరూపించిస్తే ఆ ధర్మమే బ్రహ్మస్వరూపం అయిపోతుంది. అప్పుడు బ్రహ్మ దొరకదు, సువేదేతి నవేదేతి అనే డౌటే ఉండదు కదా, అది సువేదేతి అవుతుంది అంటూ వాళ్ళు ఆర్గ్యూ చేశారు. ఇది బ్రహ్మణ అపి అనే విశేషణ నిరూపణం తద్యేవ తస్య స్వరూపం స్యాత్. అతః ఉచ్యతే చైతన్యం పృథివ్యాదీనాం అన్యతమస్య సర్వేషాం విపరిణితానాం వా ధర్మో న భవతి. అంటే ఆ బ్రహ్మమే బ్రహ్మకు. కావున చైతన్యము పృథివీ జలము మొదలైన పంచభూతములలో ఏ ఒక్కదాని ధర్మము గాని, లేక పరిణామము చెందినటువంటి అన్నింటి ధర్మము గాని కాదు. అదే విధముగా చెవి, కన్ను మొదలగు ఇంద్రియములకు, మనస్సుకు కూడా చైతన్య ధర్మము కాదు. కావున చైతన్యము బ్రహ్మ యొక్క రూపమని చైతన్యం ద్వారా బ్రహ్మం నిరూపించబడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇందులోనే కంటికి ఏది కన్ను, ముక్కుకి ఏది ముక్కు, చెవికి ఏది చెవి అంటే లోపల ఉన్న చైతన్యము. ఆ చైతన్యం అనిస్తే పోయింది కదండి బ్రహ్మని. మరెందుకు బ్రహ్మ చైతన్యము, బ్రహ్మ తెలిసిపోయింది కదా. చైతన్యము బ్రహ్మ యొక్క రూపమని చైతన్యం ద్వారా బ్రహ్మని చెప్పియచ్చు కదా. అదే విషయాన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా అంటూ వాళ్ళు 2-3 ఉపనిషత్తులను కోట్ చేశారు. ఏమిటి కోట్ చేశారు? తథాచ ఉక్తం విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞాన ఘన ఏవ బ్రహ్మ, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ విధంగా 4-5 ఉపనిషత్ వాక్యాల్లో బ్రహ్మని ఈ విధంగా చెప్పేశారు. అంచేత అది మనం తెలిసేసుకుంటే బ్రహ్మం తెలిసిపోయింది కదా అనే విషయాన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. విజ్ఞానము ఆనందము బ్రహ్మ, విజ్ఞాన ఘనం మాత్రమే బ్రహ్మ, బ్రహ్మ అంతమైన సద్భిన్నమైన విజ్ఞప్తి, ప్రజ్ఞానము బ్రహ్మ అనే వేదాంతమయందలి బ్రహ్మరూపము చైతన్యం నిర్ధారించబడినది కదా. మరి మీరు సువేదేతి అంటే ఎందుకు ఒప్పుకోరు? అది ఎందుకు నవేదేతి అంటారు అంటే ఏం చెప్తున్నారు? సత్యం ఏవం, వాట్ యు సెడ్ ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్. ప్రతి వాళ్ళని ఆర్గ్యుమెంట్ లో ముందు ఏం చేయాలి? మీరు చెప్పింది సరే కానీ అని మొదలెట్టారు అన్నమాట. ఆ భగవద్గీతలో అర్జునుడు అడిగినప్పుడు ఈ విధంగా మనసు కంట్రోల్ మనో దుర్నిగ్రహం చలం అంటే అసంశయం మహాబాహో, వెరీ కరెక్ట్ ఓ మహాబాహో, తూ కానీ అని మొదలెట్ట. అదే సత్యం ఏవం, వాట్ యు సే ఈస్ కరెక్ట్ ఫర్ ఎ కండిషన్ బ్రహ్మ. ఇఫ్ యు వాంట్ టు డిస్క్రైబ్ ద కండిషన్ బ్రహ్మన్, వాట్ ఎవర్ యు సే ఈజ్ ఓకే. బట్ ఆ బ్రహ్మ మనస్సు, దేహము, ఇంద్రియముల
ఉపాధి ద్వారా మాత్రమే విజ్ఞానం. ఇట్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ ద అబవ్ వే ఓన్లీ విత్ ద బిఎంఐ కాంప్లెక్స్. దెన్ ఆటోమేటికలీ వాట్ యు హావ్ అండర్స్టూడ్ ఇస్ ఓన్లీ ద కండిషన్డ్ బ్రహ్మ. ప్రజ్ఞానము మొదలైన శబ్దములచే నిర్దేశించబడుతుంది. ఎందుకంటే బ్రహ్మదేహము, ఇంద్రియములు మొదలగు వాటి పెరుగుదల, హ్రాసము, ఛేదించబడుట, వికారములు, నాశము వాటికి కూడా అనుకరిస్తుంది. అలా చెప్తే ఏంటంటే బ్రహ్మము దేహేంద్రియ సంఘాతాలు పెరుగుతూ ఉంటాయి, అలాగే ఈ బ్రహ్మజ్ఞానం కూడా పెరిగినట్టుగా ఉంటుంది. హ్రాసమైపోతుంది, ఛేదించబడు, వికారము కలుగుతుంది, నాశముని అనుకరిస్తున్నట్టుగా ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద బుద్ధి అండ్ ద మైండ్. whatever the buddhi and the mind is doing, it appears as though the atma is doing. స్వతహాగానైతే బ్రహ్మయందు ఈ పెరుగుదల, హ్రాసము, ఛేదించబడుట, ఈ వికారములు ఏవీ లేవు. స్వతహాగానైతే తెలిసిన వారికి తెలియబడలేదు, తెలియని వారికి తెలియబడినది అని ముందు నిశ్చయము చేయబడగలదు. అంటే అంతఃకరణ దేహేంద్రియోపాధి ద్వారేణ ఏవ విజ్ఞానాది శబ్దై నిర్దేశ్యతే. అంతఃకరణము అంటే 4: మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. దేహము, పంచేంద్రియములు, వాటి ఉపాధులు, మీడియము, ద్వారేణ వాటి మార్గం గుండా, ఏవ మాత్రమే, విజ్ఞాన ఆది శబ్దై, విజ్ఞానగణము, ప్రజ్ఞానగణము, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ నిర్దేశ్యతే చెప్పబడతాయి. తదనుకారిత్వాత్, దానిని అనుకరించి, దేహాది వృద్ధి సంకోచ ఛేదాదిషు, దేహము తలక వృద్ధి, సంకోచము, ఛేదము, ఆదిషు నాశేషు చ, దాంతోపాటు అవి కూడా అలాగే ఉన్నట్టు ఉంటాయి. కండిషన్ అయితే కండిషన్ మారుతుంది. కండిషన్ అంటే వాట్ విచ్ చేంజెస్, బికాస్ ద కండిషన్స్ డు చేంజ్ అండ్ దే ఆర్ నాట్ ఇటర్నల్. సో నస్వతః, ఆత్మకు అవి లేవు. స్వతతు అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అనేటటువంటి ఉపసంహార వాక్యంతో ఉపనిషత్తు 2:3లో ఈ డిస్కషన్ ముగించబోతోంది. గాభరా పడకండి, ఇంకా తెలుస్తుంది మీకు. అయితే మీరు ఎప్పుడైతే ఇంతసేపు చెప్పినటువంటి ఉపనిషత్ ప్రమాణాలన్నీ కూడా కండిషన్ బ్రహ్మన్న ఒక విధంగా డిస్క్రిప్టివ్గా అర్థం చేసుకోవడానికి సరే, బట్ ఆ డిస్క్రిప్షన్ దాటినటువంటిదే బ్రహ్మం. యదస్య అనే పదముల ముందు ఉన్న బ్రహ్మణో రూపం అనే పదముతో అన్వయించాలి. యదస్య బ్రహ్మణో రూపం ఇది పూర్వేణ సంబంధ. యదస్య బ్రహ్మణో రూపం అంటే అక్కడ చెప్పారు కదా, నీకు తెలిసినటువంటి బ్రహ్మరూపము నీయందు, దేవతలయందు, భూతములందు అన్నిటికీ, నా కేవలం ఆధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నస్య, నాట్ ఓన్లీ ఫర్ ది ఆధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నం, అస్య బ్రహ్మణ రూపం త్వం అల్పం వేత్త, యదపి అధిదైవ రూపాది పరిచ్ఛిన్నస్య బ్రహ్మణ రూపం దేవేషు వేత్త, త్వం తదపి నూనం దహరం ఏవ. వన్ యదసి అధిదైవ, అధ్యాత్మము, ఇది అధ్యాత్మం 1, రెండోది అధిదైవం, మూడోది అధిభూతం హిడెన్ అందులో. అంటే 3 రకములుగా కూడా మనము తెలుసుకున్నటువంటి బ్రహ్మము తెలుసును అంటే అది దహరమే, లిమిటెడే, కండిషన్డే, అల్పమే. ఇది మన్యే అహం. యద్ ఆధ్యాత్మం యదపి దేవేషు, ఆధ్యాత్మం ఫిజికల్ బాడీ ఆఫ్ బీయింగ్స్, దేవేషు ద డివైన్ పవర్స్, and the bhuteshu apicha ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్, ఇవన్నీ కూడా ఉపాధి పరిచ్ఛిన్నము కలిగినటువంటివే. చేత ఇవి దహరత్వాత్ ననివర్తతే, దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ లిమిటెడ్నెస్. దహరం లిమిటెడ్, కండిషన్డ్. Even when you say this is the deva or this is the bhuta or this is the adhyatma, all of them are having upadhi. For example, Indra, he has got an upadhi, he has got a jurisdiction, he has got certain powers. Vayu, he has got his own upadhi, he has got his jurisdiction, he has got his powers. Like that, the Bhumi, Akasha, Vayu, they have their properties, they have their jurisdiction, they have their descriptions. They all have an upadhi. ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్, అవన్నీ ఉపాధి వలన వేరు చేయబడినవై, కండిషన్డ్ బై దేర్ సార్ట్ ఆఫ్ ది మీడియం దెన్ విచ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. దహరత్వాత్, ఫ్రమ్ ద లిమిటెడ్నెస్, ఫ్రమ్ ద అల్పత్వాత్ న నివర్తతే, దే కెనాట్ ఎస్కేప్.
ఆ రెండు కూడా, అక్కడ రెండంటే మూడు కూడా అనుకోవాలి, అధిభూతం కూడా అల్పము అనే దోషము నుండి తప్పించుకున్నవి కావు. యత్ విధ్వస్త స్వరూపాధి విధ్వస్త సర్వోపాధి విశేషం. అయితే మరి బ్రహ్మం ఏమిటి? యత్తు, కానీ యత్ ఏదైతే విధ్వస్త అంటే త్రోసిపుచ్చబడిన, నెగేటెడ్. విధ్వస్త మీన్స్ నేతి, నేతి అనేటటువంటి నెగేటెడ్. విధ్వస్త సర్వ ఉపాధి, అన్ని కండిషన్ని, అన్ని ఉపాధులను, అన్ని లిమిటేషన్స్ను ఎప్పుడైతే త్రోసిపుచ్చేస్తామో, అంటే ఏమిటి? అహం పితా అస్మి, అహం డాక్టర్ అస్మి, అహం పురుష అస్మి, ఇవి ఇలా చెప్పుకున్నాం అనుకోండి, పురుష అస్మి అని అనుకోండి. ఇప్పుడు అదన్నీ కండిషనింగ్ అనమాట. నేను ఒక డాక్టర్ని, నేను పురుషుడిని, నేను తండ్రిని, నేను భర్తను, నేను కుమారుడిని, నేను జీవిని, నేను బెంగళూరు వాసిని, ఇలా ఏవేవైతే కండిషన్లు పెట్టుకున్నామో అవన్నీ కూడా ఉపాధి ధర్మానికి సంబంధించిన కండిషన్. సర్వ ఉపాధి విశేషం విధ్వస్త అంటే ఉపాధికి సంబంధించినటువంటి ఐఆమ్ పితా, ఐఆమ్ ఫాదర్, ఈ ఉపాధి కొట్టిండి. ఐఆమ్ డాక్టర్ కొట్టిండి, అలాగే ఐఆమ్ బెంగళూరియన్ కొట్టిండి, ఏం మిగిలింది? ఐఆమ్. అదేదైతే సర్వ ఉపాధి విధ్వస్త అవుతుందో అప్పుడు ఏది మిగులుతుందో? ఐఆమ్ కదా. ఆ ఐఆమే సర్వ ఉపాధి విశేషం శాంతం అనంతం ఏకం అద్వైతం భూమాఖ్యం. ఆఖ్య అనే దానికి పేరు అనేది సామాన్యార్థము, కానీ ఆఖ్య అంటే పాయింటింగ్ టు. ఆఖ్య మీన్స్ ఇట్ పాయింట్స్ టు. భూమాఖ్యం, ఇట్ ఈస్ పాయింటెడ్ బై ద వర్డ్ భూమ. భూమ మీన్స్ ది సత్, ఉండడము అనేటువంటి దానికి భూమ అంటే సత్ అనే అర్థం. భూమ అనే దానికి సత్ అనేటటువంటి పాయింటర్, సత్తుకు పాయింటర్ అనమాట. ఉపనిషత్తు వేదాంతము భూమ అనే పేరును వాడుకుంటుంది. ఆఖ్యం అంటే పేరు పెట్టారు బ్రహ్మకి, ఇది భూమ పేరు అని రాయకూడదు. బ్రహ్మకు నామరూపములు ఉండవు కదా. భూమ అంటే పాయింటెడ్ బై ద ఎక్స్ప్రెషన్ భూమ. అద్భూమాఖ్యం నిత్యం బ్రహ్మ. నిత్యం మీన్స్ it is ever the present. It cannot be past, it cannot be future, and it cannot be in one place. That is why it is anantam. Shantam, anantam, nityam, advayam, ekam. It is not like the ekam of one flower. This is one rose flower. When I say this is one, no, there is another rose flower. This is one, means there is another one. Here it is not like that. You can't say this is one Brahman, Eka Brahma. No, there is another Brahman. No, there is no Brahman, second Brahman. That's why Advayam. Ekam చెప్పిన వెంటనే Advayam, there is no second అంటూ చెప్పడంలో అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయిపోయింది ఈ పార్ట్. నా తత్ సువేద్యం ఇది అభిప్రాయ. అటువంటి బ్రహ్మము, కాలాతీతమైనటువంటి బ్రహ్మం ఏది కలదో అది బాగుగా జ్ఞానములో తెలియబడే విషయము కాదు. సువేద బాస్కెట్ లో దాన్ని వేయలేము అంటూ అభిప్రాయ. యతః ఏవం అతను తస్మాత్ మన్యే అద్యపి మీమాంస విచారం. అయితే ఏం చేయాలండి? ఈ బాస్కెట్ లో లేదంటున్నారు, ఆ బాస్కెట్ లో లేదంటున్నారు. మరోసారి ఆలోచించు. ఈ రెండు బాస్కెట్లో లేకపోతే మరి ఎక్కడ ఉంటుంది? అది లేకపోయినా ఉండాలి. మరి శృతి ఒప్పుకోవటం లేదు, దాని పేరే ఉండడం అంటున్నారు, దాని పేరే భూమ అంటున్నాము, దాని తలుగా లక్షణమే సత్ అంటున్నాము. ఉండి తీరాలి కదా. అదే ఏమిటై ఉంటుంది? నోయే ది సాక్షి, యు ఆర్ దట్ అంటే ఆత్మ బ్రహ్మేతి అనే కన్క్లూషన్ కి నువ్వు రావాలంటే మరొక మారు ఆలోచించుకో, 5 వారాలు గ్యాప్ తీసుకో. యతః ఏవం అథను తస్మాత్ మన్యే అద్య అపి, ఈనాటి నుండి మీమాంస్యం విచారం ఏవతే తవ బ్రహ్మ. ఏవం ఆచార్యోక్తః శిష్యః, ఆ విధముగా ఆచార్యునితో చెప్పబడినటువంటి శిష్యుడు ఏకాంతే ఉపవిష్టే, హి సాట్ ఆన్ హిస్ ఓన్. ఏకాంతము అంటే లోన్లీనెస్ కాదు, ఎలోన్ అని. ఎలోన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లోన్లీనెస్. ఏకాంతే అంటే ఒకే విషయం మీద ఉండడము ఏకాంతం, ఏక అంతము. హి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇన్నర్ సెల్ఫ్ ఎలోన్. ఉపవిష్ట అంటే ఏదో క్యాజువల్ గా అలా సినిమా చూస్తున్నట్టు, లేదంటే జోకు వింటున్నట్టు, వాట్సాప్ మెసేజ్ బ్రౌజ్ చేస్తున్నట్టు కాదు.
very much concentrated in his effort. That is called upavishta. Samahitaha. That means very composed. And all the three, Sravana, Manana, Nithityasamuలు మూడు కలిపితే సమాహితము అనబడుతుంది. సమాహితవ సన్ అంటే ఆ విధముగా అయ్యి యథోక్తం ఆచార్యేణ ఆగమం, యథోక్తం ఏ విధముగా ఆచార్యేణ గురువు గారి చేత ఆగమం ఫార్ములా అర్థతో విచార్య. ఒకటి గురువాక్యము, ఆచార్యుని చేత చెప్పబడినటువంటి వేదవాక్యమును. ఏట వేదవాక్యము? తద్ అన్యదేవ విదితాత్ అథ అవిదితాత్ అధి. అదే ముఖ్యమైన వాక్యం. అంటే దాని లక్ష్యార్థం ఏమిటి, దాని తాత్పర్యం అర్థం ఏమిటి అని విచార్య. రెండేం చేశాడు? తర్కతః చ నిర్ధార్య. అంటే he used all his analysis. Okay, it is not known, it is not unknown, it has no attributes, it is anantam, it is ekam, it is advayam, it is nityam. What it could be? It could be only the sakshi. He understood that. Then that is not adequate. That is still Sravana and Manana only. The third step is Swa Anubhavam Krutva. So he started experiencing the truth. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ గో టు ఏ డాక్టర్. డాక్టర్ గారు నాకు ఏదో ఒంట్లో బాగోలేదు. ఓకే, ఏమిటి జ్వరం? టెస్టులన్నీ చేసాం, అన్నీ నార్మల్గా ఉన్నాయండి, మీ హెల్త్ చాలా బాగానే ఉంది, ఏ రిపోర్ట్ ఏం చెప్పట్లేదు, నిన్ను ఎగ్జామిన్ చేసి చేసినా కూడా ఏమీ చెప్పటం లేదు. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈజ్ టు నో అబౌట్ ద రిపోర్ట్స్. దట్ ఈస్ ది శ్రవణ. Then manana. Okay, doctor said I don't have cholesterol, I don't have BP, I don't have this, I don't have that. Then but still I am still feeling that I am not all right. Okay, that is the tarka. The second part is the manana. And the third one is, then third day he goes to the doctor. Doctor, you said whatever you said, I agree. You have shown me all the evidence. The graph ECG is normal, the echo is normal, all the blood tests are normal, but I am not feeling healthy, doctor. That is the anubhava. That is the actual perception of how you understand. That is the anubhava. So he did all the three. Yathoktam acharyena agamam ardhato vicharya tarkatah cha nirdharya swanubhavam krutva acharyasya acharyani దగ్గరికి సకాశం ఉపగమ్య చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఉవాచ చెప్పాడు. ఏమిటి చెప్పాడు? మన్యే విదితం. అహం, నేను, అహం అని అనలేదు. అహం అంటే నేను, అధ అంటే మేట, ఇదానీం ఇప్పుడు విదితం, మన్యే విదితం బ్రహ్మ ఇతి, నాకు తెలుసునని అనిపిస్తోంది అంటూ ఆ వాక్యాన్ని ఎండ్ చేశాడు. అప్పుడు ఆడు అడుగుతాడు, కథం ఇతి, ఎలా తెలుసు నీకు, చెప్పు, నాకు తెలుసును అని అన్నావు కదా, ఎలా తెలుసు? కథం ఇతి శృణుత, వినండి అంటున్నారు. ఇట్లా వినుడు. ఇక మీద ఇక్కడతో ఆపుకుందాము. ఇక మీద వాక్య భాష్యం వస్తుంది, అది చూద్దాం.